జయ హో జానన్నా మా జననేతవు నీవేనన్నా కాంగ్రెస్ పార్టీ కాంతిగా మా తెలంగాణ పెద్దన్నగా తెలంగాణ సాధన కోసం అపనిందలు ఎన్నో మోసి అవమానపు విషగరలాన్ని దిగమింగిన దేవుడివయ్యా తరం తరం ఇది నిరంతరం జనం జనం జానన్న జనం గళం గళం జానన్న గళం జయం జయం జానన్న జయం సోనియమ్మ విధేయుడివై మాట ఇచ్చి దాటలేక మనసులెంతో బాధ ఉన్నా తెలంగాణ తెస్తానని ధైర్యంతో నడిచిన నీవు ప్రజల కొరకు ప్రభుత్వాన్ని కాపాడినవో ధీరుడా మా స్వరాష్ట్ర సారథి నీవెగా కాపాడినవో ధీరుడా సారథి నీవెగా నమ్మిన సిద్ధాంతం కోసం నలుగురితో కలిసి నడిచినవు రాహుల్ గాంధీ తోడు నీడగా అడుగులేసిన ఆదర్శుడా తరం తరం ఇది నిరంతరం జనం జనం జానన్న జనం గళం గళం జానన్న గళం జయం జయం జానన్న జయం నీతే నీ ఆయుధంగా నిజాయితే ప్రాణంగా ప్రజల గుండెలో ఇలవేల్పై కుందూరు వంశాంకురుడా తెలంగాణ బరువును మోసే కావడి నీవైనావయ రాజనీతిలో రాజుగా రాష్ట్రానికి ఓ అండగా పేదల పెన్నిధి నీవయా బంధు నీవయా నీ రుణము తీర్చుకొంటము నిన్నే గెలిపించుకొంటము మా ఓట్లను హస్తముకేస్తము నీ విజయము మా ధ్యేయము తరం తరం ఇది నిరంతరం జనం జనం జానన్న జనం గళం గళం జానన్న గళం జయం జయం జానన్న జయం కాంగ్రెస్ పార్టీ ఏలిక కలకాలము వర్ధిల్లిక మాకున్న ఓటు బలమును మీకేసి గెలిపిస్తాము మీ గెలుపుకు బాటలు వేసి హస్తంతో హారతులిస్తాం జానన్నకు మన ఓటు హస్తం గుర్తుకు మన ఓటు కాంగ్రెస్ పార్టీకి మన ఓటు జానన్నకు మన ఓటు జానన్నకు మన ఓటు కాంగ్రెస్ పార్టీకి మన ఓటు హస్తం గుర్తుకు మన ఓటు గౌరవనీయులు 17వ తారీఖున జరిగే పోలింగ్లో మీ అందరి అభిమాన నాయకుడు భారీ మెజార్టీతో గెలవబోయే పెద్దలు నారాయణ గారు సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు వేదిక మీద పెద్దలందరూ నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ నలుమూలలు చేసిన అక్కలు చెల్లెలు అమ్మలు తమ్ముళ్ళందరికీ నమస్కారం వారు పరిసే రామ నాగార్జున సాగర్ లో జరుగుతున్న
రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ జాతీయ రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానం ఉన్న జానారెడ్డి గారు సమితి అధ్యక్షుడిగా 7 సార్లు మీ ఎమ్మెల్యేగా ఈ దేశంలోనే అరుదైన రికార్డు 17 ఏళ్ళు కేబినెట్ మంత్రిగా 5 ఏళ్ళు సిఎల్పి నాయకుడిగా తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారు. డబ్బుల సంచులు బోర్డు తీసుకొస్తారు, దొంగతనం చేసిన సొమ్ముతో వస్తారు. ఇప్పుడు ఆల్రెడీ కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఊళ్ళలో తిరుగుతున్నారు. డబ్బులు తీసుకోండి, వాళ్ళు ఏ విషయం తీసుకోండి, ఓటు మాత్రం చేతి గుర్తుకి జానారెడ్డి గారికి అని చెప్పి మీ అందరికీ సవినయం చేస్తున్నా. నేటి నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ కానీ గతంలో జలకుంటి కాన్స్టిట్యున్సీ కానీ ఈ నియోజకవర్గంలో ఏమైనా పనులు జరిగినాయంటే, పనులు కట్టినంటే, రోడ్ వేసినంటే, లిఫ్టిగేషన్ చేసినంటే, కాలేజీ కట్టించినంటే, హాస్పిటల్ కట్టించినంటే అది జానారెడ్డి గారి విషయం మీకు తెలుసునా? అధ్యక్షుడిగా మీ అందరికీ చేతులకు నమస్కరిస్తున్నా. మనందరం కాంగ్రెస్ సైనికులుగా జానారెడ్డి గారికి అఖండ మెజారిటీ ఇప్పాలి. బీజేపీ వాళ్ళు కొత్త పెంచగలరు. బీజేపీ పార్టీ నాగార్జున సాగర్ డిపాజిట్ కోల్పోవడం ఖాయం. మిత్రులారా, జానారెడ్డి గారి గెలుపుతో ఈ రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరుగుతాయి. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటును అమలు చేస్తూ ముగించుకున్నారు. జై హింద్, జై కాంగ్రెస్. అన్ని గ్రామాలకి ఏం కావాలో కూడా అనేక దశాబ్దాలుగా ఆ ప్రాంతాలకు అభివృద్ధి చేసినటువంటి జానారెడ్డి గారు రేపొద్దున మీ అందరి ఆశీర్వచనంతో అత్యధిక మెజారిటీతో ఈ స్థానం నుంచి గెలిచి రేపు రాష్ట్ర శాసనసభకి రాబోతా ఉన్నారనే సంకేతం ఈ జనసందోహాన్ని చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. ఒక సోషలిస్టు నాయకుడిగా పేదల పక్షాన పోరాటం చేస్తూ ఒక సామాన్య కుటుంబం నుంచి బయలుదేరినటువంటి జానారెడ్డి గారు అడుగడుగున అనేక పదవులు అనుభవించిన ప్రతి పదవి ద్వారా ప్రజలకు ఏం చేయాలనేటువంటి ఆలోచన చేసినారు తప్ప పంటలు పండించుకుంటూ 5 ఏళ్లతో అన్నం తింటా ఉన్నాం. ఆ పారే ప్రతి నీటి బట్టు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అన్నం తినే ప్రతి వ్యక్తి కూడా గుండెల పైన చేయి వేసుకొని ఒక్కసారి ఆలోచన చేసి చేయి గుర్తు జానారెడ్డి గారికి ఓట్లేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రం యావత్తే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు. జానారెడ్డిని ఎంత మెజారిటీతో గెలిపించబోతున్నారో ఎదురు చూస్తున్న ఎన్నిక విధంగా ఈ జనాన్ని చూస్తుంటే నేను మిర్యాలగూడ నుంచి ఇక్కడికి వచ్చేటందుకు 3 గంటలు పట్టింది. ఎక్కడ చూసినా కూడా ప్రజానీకం, ఎక్కడ చూసినా యువకులు ఉన్నారు. సరి అయిన బుద్ధి చెప్పాలి, టీఆర్ఎస్ కు కేసీఆర్ కు సరి అయిన బుద్ధి చెప్పాలనే ఆలోచనతో ఉన్నారు ప్రజలు. విధంగా చూస్తుంటే మనకు గెలుపు కాదు, రేపు 17వ తారీఖు గెలుపు కాదు, మనకు ఎంత మెజార్టీ వస్తుందో అది మనం చూడాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. ప్రతి కార్యకర్త రేపు ఎన్నికల్లో సైనికుల వలె మనం పనిచేసి బాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కువ సమయం తీసుకుని చాలా మంది పెద్దలు ఉన్నారు. నేను 1 నిమిషంలో మీకు మనవి చేయదలుచుకున్నాను. ఎందుకంటే జానారెడ్డి గారు ఇప్పుడే చెప్పినారు, మీకు కొన్ని బాధ్యతలు చెప్తున్నాను. గ్రామాల తిరగండి, సైనికులు వలె పని చేయమన్నారు. నేను నాయకునిగా కాదు, కార్యకర్తగా పనిచేసేందుకు నాగార్జున సాగర్లో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. మన బాధ్యత ఒకటే, రేపు మంచి మెజార్టీతో జానన్నని గెలిపించాలి. నాకన్నా ముందు మాట్లాడిన వారు చెప్పినారు, తెలంగాణ తీసుకువచ్చింది జానారెడ్డి అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. ప్రత్యక్ష సాక్షి నేను ఆ రోజు జేఏసీని జానారెడ్డి గారితో వేసినప్పుడు నేను ప్రత్యక్ష సాక్షి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సోనియా గాంధీ గారిని మమ్మల్ని పిలిచినప్పుడు జానారెడ్డి గారిని, నన్ను సారయ్య గారిని ఆమోస్ గారిని పిలిచినప్పుడు ఒకటే చెప్పింది. ఆ రోజు జానన్న గారు ఆ రోజు అన్నాడు, కేసీఆర్ నమ్మలే, జానారెడ్డి గారిని
రైతులకు జోహార్లు, వాళ్ళందరికీ నా నమోహక్కలు. ఆ తర్వాత ఈ సభను విజయవంతం చేయడానికి ఇచ్చేసిన ప్రజలు మీ అందరికీ నా నమోహక్కులు. ఈ సభను విజయవంతం చేయడానికి నా అనుచరులు, నా మిత్రులు, స్థానిక నాయకులందరూ కూడా గత 3 రోజులుగా 2 రోజులుగా అహోరాత్రాలు కృషి చేసి సభను విజయవంతం చేయటమే కాదు, కాంగ్రెస్ పార్టీ ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కరువుపుగల్గా చేయడానికి చేసిన కృషి అద్వితీయం. వారందరికీ నా ధన్యవాదాలు. 2 ఉమ్మడి ప్రభుత్వాన్ని త్యాగం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. 6.5 లక్షల ఎకరాలకు తెలంగాణకు నీరిచ్చింది కాంగ్రెస్ పార్టీ. శ్రీశైలం ఎడమ కాలువ ద్వారా సుమారు 3 లక్షల ఎకరాలకు నీరిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా ఇంతే కాకుండా వివిధ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సుమారు 2.5 లక్షల ఎకరాలకు నీరిచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాకి అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ జిల్లా మిత్రులారా, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ 1 ఏళ్లనే కాదు, భారతదేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించి అంతర్జాతీయ ఖ్యాతిని గాంచే విధంగా అనేకమైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించడం కాదు, మొత్తం భారత జాతి అభివృద్ధి పరంలో నడవడానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఘనపాత్ర ఎంతో 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 మీ అందరికీ మనం చేస్తున్నాం. అందుకు ఇవాళ కట్టినటువంటి ప్రాజెక్టులు, నిర్మాణం చేసినటువంటి పరిశ్రమలు, భూ పరిహార చట్టాన్ని ఏర్పాటు చేసి రైతుల భూములు ప్రాజెక్టుల కింద కానీ ఇతర ప్రజా అవసరాల కింద ఏ ప్రభుత్వం తీసుకున్నా వారికి సరి అయినటువంటి నష్టపరిహారాన్ని ఇవ్వటానికి భూ పరిహార చట్టాన్ని 13న ఏర్పాటు చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట వరం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. ఆ తర్వాత ఇంతకంటే ఎన్నడో 50 సంవత్సరాల క్రితమే గిరిజనులకు రిజర్వేషన్, విద్యలో ఉద్యోగాల్లో హక్కులు కలిగించడంతో పాటు ఈ మధ్య కాలంలో పోడు భూములు, అటవీ భూములు చేస్తున్నటువంటి గిరిజన సోదరులందరికీ అటవీ హక్కుల చట్టాన్ని కలిగించింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన్ని అనేది మనం చేస్తున్నాం. ఆ విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల అటవీ హక్కుల చట్టం కింద కాంగ్రెస్ పార్టీ వారికి హక్కు కలిగించిందని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాం. అందులో 10,000, 20,000, 50,000 పరిష్కారం కాని భూముల్ని 3 సంవత్సరాల నుంచి హామీ ఇచ్చి నిలబెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ అని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాం. మిత్రులారా, ఇది ఒక ఎత్తు అయితే ఇది దేశ రాష్ట్రం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఇవాళ అద్భుతాలు ఏం చేసినారనేటువంటి విషయం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యాన్నే ఉచిత కరెంట్ అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ పరంపరనే కొనసాగుతుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా దళితులకు ఎదుగబడిన వర్గాల వారికి 2 లక్షల రూపాయలు ఏ జబ్బు చేసినా 15 ఏళ్ల క్రితమే మీకు కలగజేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా ఇవాళ ప్రతి దళితులకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అని మీకు మనం చేస్తుంది. అదేవిధంగా లక్షలాది ఇవాళ 40 లక్షల పెన్షన్ ఏదైతే వస్తుందో ఆ 40 లక్షల మందికి ఆనాడే 200 రూపాయల చొప్పున పెన్షన్ మంజూరు చేసేట మూలాన్నే ఇవాళ మీరు 2,000 పొందుతుంది. అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వరం అని మీకు అందరికీ మనం చేస్తున్నాం. అంతేకాదు అదేవిధంగా మహిళా సంఘాల ద్వారా లక్షలాది మంది గ్రూపులను తయారు చేసి ఆ గ్రూపులన్నిటికీ 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని అందించింది కాంగ్రెస్ పార్టీ అని మీకు మనం చూస్తున్నాం. అంతేకాదు ఇవాళ 15 సంవత్సరాల క్రితమే 12,000 కోట్లు ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఆ తర్వాత 75,000 కోట్ల రూపాయలు దేశమంతా రుణం మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు 500-600 రూపాయల క్వింటాల్ ఉన్నటువంటి ధాన్యానికి ప్రతి ఏటా గిట్టుబాటు ధర రావటానికి వీలుగా సుమారు 1,500, మనం దిగిపోయే నాటికి 1,600 రూపాయల వరకు పెంచింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. అంతేకాదు
కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన అడుగడుగున ఉండటమే కాదు నిన్న మొన్న కూడా రుజువు చేసినాం. ఏదైతే మార్కెట్ల ద్వారా కొనలేని పరిస్థితి, చట్టాలను మార్పు ద్వారా రైతులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన చేస్తుంది. మొత్తం రాష్ట్రం అంతటా ఆందోళన చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో వందలాది ట్రాక్టర్లతో సంఘీభావం ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా భారతదేశంలో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావమే కాదు, ఆ రైతుకు న్యాయం చేయడానికి, గిట్టుబాటు ధర రావడానికి కాంగ్రెస్ పార్టీ ముందుండి భారతదేశంలో పోరాడుతుందని మీకు హామీ ఇస్తున్నాను. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని అడిగేదాంట్లో ఇది దేశ రాష్ట్ర విషయం చెప్తున్నాను. ఇక్కడ ఎవరో ఒక ఆయన విప్పట, ఆయనకి ఏబిసిడీస్ మూడవాళ్ళు కాంగ్రెస్ లో ఆ పార్టీలో అంటే ఇవాళ ఇక్కడ అడుగడుగున అనేక ఇన్ఛార్జీలను బై ఎలక్షన్లో తిరుగుతున్నాయి. ఈ నాయకులు ఉన్నదే వీళ్ళందరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఎదిగి కొందరేమో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర యువకుండే వీరి ఎమ్మెల్యేలు కాదు, ఆఖరికి సర్పంచ్ కూడా అయ్యేటువంటి ఒక స్థూలత సత్తా. ఆ తర్వాత ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు అమ్ముడు పోయి ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎదిరిస్తూ నిలబడటం వీళ్ళకి అర్హంగా ప్రజలు గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం. అంతేకాదు ఈ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా జానారెడ్డి ఆధ్వర్యాన్ని అనేక రకాల పదవులను అందిస్తే ఆ అందుకున్న పదవులను పెట్టి పనంగా పెట్టి స్వప్రయోజనాల కొరకు పైదవులకు అమ్ముడు పోయి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వివేకాన్ని అందించడమే కాక ప్రాణాలు పోసినటువంటి జానారెడ్డిని ప్రాణాలు తీయడానికి వచ్చిన వీరిని వ్యతిరిస్తారా లేదా నాయక శ్రేణికి గుణపాఠం చెప్పడమే కాదు, ప్రజాస్వామ్యాన్ని ఒప్పు చేస్తూ ఒక పశువులాగా అమ్ముడుపోతున్నటువంటి ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి ప్రభుత్వానికి ఫిరాయింపులు చేసేటువంటి నాయకులకు బుద్ధి చెప్తాము అని నాగార్జున సాగర్ ప్రజలు తీర్పు ఇవ్వాలని మనవి చేస్తున్నారు. మిత్రులారా, ఈ విషయాన్ని ఒక్కసారి మనవి చేస్తూ జానారెడ్డి గారు ఏమి ఇవ్వాలి చూసిన ఆయన ఎవరో ఒక ఆయన ఇన్ఛార్జ్, పెద్ద ఊరు ఇన్ఛార్జ్ అభివృద్ధి శూన్యం అంటే వాళ్ళకు అవగాహన కానీ ఆలోచన కానీ. అదే పెద్ద ఊరిలో జానారెడ్డి లేని నాడు 1 ఎకరా కూడా ప్రాజెక్టు లేనటువంటి ప్రాంతం. ఒక్క పెద్ద ఊరు యొక్క మండలంలోనే 45,000 ఎకరాలకు శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇప్పించింది జానారెడ్డి. ఈ బాల్కా సుమన్ గారికి నేను తెలియజేస్తున్నాను, ఒకసారి కేసీఆర్ గారు కూడా వస్తే ఆయన తీసుకొని పోయి అక్కంపల్లి రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి స్తూపానికి జానారెడ్డి, ఎన్టీ రామారావు ఇద్దరు పేరు తీసుకొని శ్రీశైలం ఎడమకాల ద్వారా శంకుస్థాపన చేయించడంతో పాటు ఆ తర్వాత కొనసాగించినటువంటి అభివృద్ధి కాంగ్రెస్ టైంలో వీటిలో ఆ ప్రాజెక్టు 3 లక్షలు ఉంటే 1,25,000 ఎకరాలకు శ్రీశైలం ద్వారా నీరు ఇప్పించింది జానారెడ్డి గారి హయాంలో వారు గుర్తు చేస్తారు. ఈ అభివృద్ధి కళ్ళల్లో గిర్ర తిరగాల్సినటువంటి అవసరం. అంచేత 1,65,000 ఎకరాలు ఒక్క చేతి మీదుగా, ఆ తర్వాత అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన్ని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యాన్ని 43,000 ఎకరాలు, అంటే టోటల్ 2 లక్షల ఎకరాలు. ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గంలో లేదు కాదు, అసలు ఉమ్మడి రాష్ట్రంలోనే 2 లక్షల ఎకరాలకు ఒకే నియోజకవర్గంలో నీరున్న నియోజకవర్గం లేదు అనేటువంటి విషయాన్ని ఈ టిఆర్ఎస్ కేసీఆర్ గమనించాల్సినటువంటి అవసరం. అంటే ఇది వాస్తవం కాదా అనేటువంటి విషయం. ఏమి అభివృద్ధి అంటే ఇవాళ నా నియోజకవర్గం అంటే మీ నియోజకవర్గం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో
పంచాయతీరాజ్ అంటే మచ్చుకు 1-2 మాత్రమే చెప్తున్నాను. మచ్చుకు 1-2 పంచాయతీరాజ్ R&B ఈ 2 శాఖల ద్వారా వేసినటువంటి డాంబర్ రోడ్డు 963 కిలోమీటర్లు ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మిస్టర్ బాల్కా సుమన్ ఇక్కడ తిరిగేటువంటి కార్పొరేట్ ఏజెంట్స్ లాంటి శాసనసభ్యులారా గుర్తుంచుకోండి, అవగాహన చేసుకోండి. మీ కేసీఆర్ గట్వేల్లో 957 మాత్రమే 6 కిలోమీటర్లు ఉన్న నియోజకవర్గంలో ఎక్కువ అడగడానికి మీకు హక్కున్నదా? అంతేకాదు మీకు సెకండ్ లీడర్ అన్నటువంటి కేటీఆర్ నియోజకవర్గంలో 755 కిలోమీటర్లు డాంబర్ రోడ్. అదే రోజు మీరు మాట్లాడుకుంటున్న హరీష్ రావు ఆయన కంటే 250 కిలోమీటర్లు ఎక్కువ. ఇది అవునా కాదా అన్నటువంటి విషయానికి నీ చేతిలో ప్రభుత్వం ఉన్నది, గణాంకాలు తీసుకుని నేను సవాల్ చేస్తున్నాను. ఈ సవాల్ ఇక్కడ బాగా ఉండేటువంటి బాగా రాయడానికి నేను సమాధానం చెప్తున్నా స్థాయి కాదు. వాళ్ళకు సంస్కారం చెప్పడానికి లేక ఆలోచన నేర్పడానికి మాత్రమే చెప్తున్నా. కానీ వీళ్ళని అడగాలి కనుక వీళ్ళకి అర్థం కాకున్నదే. ఇది కూడా నేను విమర్శ చేయాలని కానీ సమీక్ష కాదు, ఆత్మ విమర్శ వరకు ఆత్మావలోకనం చేసుకునేటువంటి అవగాహన. ఇవాళ నేను ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకే కాదు ప్రజా చైతన్యానికి మారిపేరుగా ఈ ప్రాంత ప్రజలు వచ్చేటువంటి వారసులు ఒక ప్రజాస్వామ్య వేదికకు సరైన నాయకుడిగా తయారు కావాలని ఏ విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ చెవుల్లో రాత్రికి కల రావాలి. దగ్గర ఆయన అతనికి కళ వచ్చేదే పొద్దున్న గణాంకాలు చూసుకొని నా సవాలుకు జవాబు కేసీఆర్ చెప్పగలుగుతుంది తప్ప వేరే వాళ్ళు జవాబు చెప్తే నేను అంగీకరించాను. లెక్క కూడా చేయదు. ఇంకొక విషయం నేను మాట్లాడుతున్నాను మీ అందరికి. ఇక్కడ దామచర్ల నుంచి ఇక్కడి వరకు 68 తండాలు ఉంటాయి, 168 తండాలు ఉంటాయి. నేను వచ్చే నాటికి ఒక్క తండాకు మాత్రమే కరెంట్ ఉంది. 167 గిరిజన తండాలకు వెలుగునిచ్చింది జానారెడ్డి. ఇవాళ 416 గ్రామాలు అక్కడి నుంచి ఇక్కడ ఇప్పుడున్న నియోజకవర్గంలో 322 82% నేను వచ్చే నాటికి కేవలం 71 గ్రామాలకే ఉంటే ఇవాళ 350 పైగా గ్రామాలకు జానారెడ్డి కరెంట్ వేయించినాడని చెప్పి ఏమి అభివృద్ధి జరగడానికి నీకు ఆలోచన ఉందా? ఇరిగేషన్, కరెంటు, రోడ్లు, ఇంకా మర్చుకు ఎన్నో 35,000 గృహ నిర్మాణం చేసింది జానారెడ్డి. 35,000 ఇందిరమ్మ ఇతర పథకాల ద్వారా ఈ నియోజకవర్గంలో 35,000, ఈ జిల్లాలో సుమారు 4 లక్షలు ఇందిరమ్మ ద్వారా 200. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టకుండా నేను ఆపుతున్నానని ఎవరో ఒక ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే మాట్లాడు. అరే నేను ఆపితే నువ్వు ఆగితే అసలు ఈ ప్రభుత్వం ఆగిపోవాల్సిన సరే మంచిది. ఈ బల్కాశ్రమం కాన్స్టిట్యున్సీలో 100 ఇండ్లు కట్టినరా? పోనీ నేను ఆపినా అతని కాన్స్టిట్యున్సీలో 100 ఇండ్లు కట్టినారా? అదే ఈ మిర్యాలగూడ నియోజకవర్గం ఆ భాస్కరరావు నియోజకవర్గంలో 100 ఇండ్లు కట్టిందా? 100 ఇండ్లు కట్టింది. ఆఖరి కాలంలో గుర్రపోటు ఇన్ఛార్జ్ ఉన్న భూపాల్ రెడ్డి ఆఖరికి ఇదంతా కాదు, ఎలక్ట్రిసిటీ మంత్రి నేను థైలాండ్కి నీళ్లు తెచ్చిన. ఆ తర్వాత కరెంట్. నేను వచ్చే రోజున ఒకే ఒక్క సబ్ స్టేషన్ ఉన్నది ఈ నియోజకవర్గంలో. 33 సబ్ స్టేషన్లు మంజూరు చేయించి ఇవాళ రన్నింగ్ లో ఉంది. మీరు ఒక్కసారి నేను మంజూరు చేసిన దాంట్లోనే 2 నిర్మాణం ఆలోచన జరిగింది. ఆ నిర్మాణం ఈ ప్రభుత్వం వచ్చిన పూర్తయింది. కానీ 3 ఏళ్ల నుంచి అదానిలో ఉన్న సబ్ స్టేషన్, తిరుమలగిరిలో ఉన్న సబ్ స్టేషన్
పరిష్కారం చేసేటువంటి శక్తి, సామర్థ్యం, ఆలోచన, అవగాహన లేదు. కానీ బాగా పట్టుకొని ప్రతిరోజు ఎన్నికలప్పుడు ఊదటం, సంపాదించిన డబ్బు ముట్టలు తెచ్చి వెదజల్లటం, ప్రజల్ని ప్రలోభపెట్టడం, అతను ప్రజాస్వామ్యాన్ని హీనపరచడం, అపహాస్యం చేయటం, ప్రజల్ని కొనుగోలు చేసేటువంటి అమ్ముడు పోయేటువంటి వాళ్ళని తయారు చేసినటువంటిది. ఇది తగునా అని చెప్తున్నాను. నేను ఇవాళ ప్రజాస్వామ్యానికి నా విజ్ఞప్తి, ప్రజాస్వామ్యవాదులకు ఓ ఆలోచన కలగజేయటానికి. నేనట ఏదో పెత్తందారి ధర్మం, పెత్తందారులకు వ్యతిరేకంగా, దౌర్జన్య పనులకు వ్యతిరేకంగా, ఆ తర్వాత భయపెట్టే వాళ్ళని గడిగడవాల్చేటువంటి జానారెడ్డి గారిని కేవలం అడుగులకు మడుగులు వచ్చుతూ ఇట్లా స్విచ్ చేస్తే ఎలగటం, ఆఫ్ చేస్తే ఆపేటువంటి ఏజెంట్ల రాజకీయం కాదు జానారెడ్డి అంటే. అంటే ఎన్ని కార్యక్రమాలు చేసినాము. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మండల వ్యవస్థకు ఆద్యుడేవాడు జానారెడ్డి. అనేక కేంద్రాలు ఇవాళ మండల వ్యవస్థ, అనేక మండలాల్లో అభివృద్ధి సాగుతుంది, ఉపాధికి తోడున్నదంటే ఇది జానారెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆలోచన విధానం. ఈ రాష్ట్రానికి, దేశానికి ఎవరికి తెలియదు. కేసీఆర్ కొద్ది దర్శనాన్ని చెప్పడు. ఈ పేదలందరూ ఒక రాజులుగా నిలబడతారా, లేక అమ్ముడు పోయి బానిసలుగా ఉంటారా అని. అందుకని ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో బానిసలు కాదు, మేము రాజులం అవుతాము, రాజులను దించుతాము, రాజులను చేస్తామని చెప్పి ఈ పై ఎన్నికల్లో నిరూపించవలసిందిగా నా యువ సోదరులు, ఈ ప్రాంత ప్రజలను అందరూ అభ్యర్థిస్తున్నాను. ఎన్నికల్లో ప్రచారంలో జరిగే పాల్గొంటున్న పెద్దలకు, అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, అక్కలకు అందరికీ 2 చేతులెత్తి మీరు జానారెడ్డి గారు లాంటి జనంలో పుట్టిన నాయకుడు, ఆయన ఏ పార్టీతో ఎమ్మెల్యే కాలే, సామాన్య కార్యకర్తగా, సామాన్య పేద కుటుంబంలో పుట్టి సామాన్య కార్యకర్తగా ఉద్యోగాన్ని చేసి శోషిస్తున్న నాయకుడిగా తనకంటూ సొంత పోరాట నాయకుడై ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో మంత్రులను అనుభవించింది తప్ప జనంలో పుట్టిన నాయకుడు. కోటరెడ్డి కాంగ్రెస్ పార్టీతో ఎమ్మెల్యే తప్ప జానారెడ్డి అంటే జనంలో నాయకుడు. అలాంటి నాయకుడు ఓటేయాలని చెప్పి అర్హత రాకుండా అలాంటి నాయకుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బతకాలి, అవినీతి నిరంకుశ పాలన అంతమొందించడానికి మీరందరూ కోరితే వారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మీ అందరూ చేతులెత్తడం చేస్తున్నా, ప్రాణాభివందనం చేస్తున్నా, రాష్ట్రం భక్తి పట్టుకోండి, ఒక నిజంగా పాలన చేస్తున్నాడు. ఉదాహరణకు కూడా ఆలోచించండి. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరో చెప్పండి. మీరు ఈ కొత్త ముఖ్యమంత్రి గారికి ఎంత అహంకారం ఉంటే 20 మంది ఎమ్మెల్యేలు ఊరుగా కాపుతుందా, డబ్బులు పంచకుండా కాపుతూ ఓడేయగలడు. ఎవడే క్యాండిడేట్ అంటే తర్వాత మా కొత్త ముఖ్యమంత్రికి చెప్తాను. కేసీఆర్ తీసేస్తూ ముఖ్యమంత్రి అంటే చెప్పుతో సమాధానం కదా, నీవు కూడా కదా. ఇప్పటికే కేసీఆర్ బియ్యం చెప్పు ముఖ్యమంత్రి అంటారు. చెప్పులు పెట్టే ఓటేయాలి, యువలు పెట్టే ఓటేయాలి. మొత్తం బల్లిపోవడం దొంగలాగా సుట్ కేసులు పట్టుకొని అర్ధరాత్రి కూడా రాత్రులుగా ప్రజలుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ల మీద పడకుండా ఇళ్లలో పడి నీకు అంతిస్తున్నా, నీకు ఇంటిస్తున్నా అని చెప్పి కొందరు ఎమ్మెల్యేలు 29 ఎమ్మెల్యేలు సిగ్గుగా కేసీఆర్ ముఖ్యమంత్రి జానారెడ్డి గారు ఎక్కడ ఉండరు, పక్కన మీరు కూడా రాదు. ఇక్కడ ఎంపీ ఉంటాము,
దళిత నాయకులు రావు నువ్వు ఒక్కటిగా వచ్చి ప్రచారం చేయి జానారెడ్డి గారు గెలుస్తారా మీ టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుచుకున్నాం. నల్గొండలో డీసీఎం వేలు వచ్చి పైసలు మండలి సిఎస్ పెట్టున్నాడు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు తీసుకున్న తర్వాత ఇంత గలీజ్ అనిపించిందంటే రాజకీయం నిజంగా ఇవాళ బల్లా కూడా సాగరా అదే పని ఏం చెప్తున్నాడు మిత్రున్నా మీరందరూ కూడా చూడాలి. జానారెడ్డి గారు చెప్పింది కొందరు పచ్చ ఎమ్మెల్యేలు గాలి పచ్చల ఎమ్మెల్యేల పేర్ల గురించి నేను చెప్పా కానీ తెలుస్తుంది కాదు భోజనం కూడా ఎమ్మెల్యేలు ప్రోగ్రాం పనిచేస్తాను భాస్కర్ లాంటి భోజనం జానారెడ్డి గారు బాగులు వాసే ఏం మాట్లాడుతున్నా గుర్తున్నా ఆయన మీద బిజినెస్ పార్టీ కూడా ఎవరు స్టేట్మెంట్ ఇవ్వరు. అలాంటి భోగర్ భాస్కర్ కూడా మాట్లాడుతున్నారు. అందుకే ఇలాంటి కేసీఆర్ కు ఇలాంటి బంధుపడుతూ ఎమ్మెల్యేలకు ఎవరో కరీంనగర్ మేయర్ అంట రామూరు ఎమ్మెల్యే అంట ఆరుమూరు ఎమ్మెల్యే అంట ఆరుమూరు ఎమ్మెల్యే సిగ్గుండాలి. నాకు రాత్రి జాబీ అవుతుంది మోదీపల్లి సర్పంచ్ వాడు ఎమ్మెల్యేనా వాడు భోగరా ఎమ్మెల్యేనా కాంగ్రెస్ పార్టీ పోతారు ఎమ్మెల్యే సర్పంచ్ భర్త తప్ప ఊరు ఎవరు పోలేదు. అందుకనే రైతులు కేసీఆర్ అంటున్నా ఆయన ముఖ్యమంత్రి అంటే చెప్పుతో సమానం పోల్చినప్పుడే ముఖ్యమంత్రి నుంచి మాట్లాడి వేసినిపించింది. కానీ నిన్న ఒకటి పెద్ద తీసుకొచ్చిన కేసీఆర్ కూడా చెప్పి సాక్షి పేపర్తో పాటు అన్ని పేపర్లో వచ్చింది. పెట్టుబడి మొత్తం పోయింది. ఇచ్చేది పోతే బతకలేదు. సూసైడ్ నోట్ రాసి భార్య ఇద్దరు పిల్లలతో రైతు ఆత్మహత్య మంచిర్యాల జిల్లా మధ్యపల్లిలో సంఘటన. ఆయన అంటే ఒకటే మాట మొత్తం రాజులు నాకు తెలియదు నా ఆస్తి అమ్మితే 10 లక్షలు వస్తాయి. సగం మంది రైతులు కౌలు రైతులే కౌలు రైతులు కూడా రుణమాఫీ చేసి రైతు పనులు లేవాలంటే నీవు ఇచ్చే ముచ్చటే లేదంటాడు. అంటే తెలంగాణ వచ్చి 4 కోట్ల మంది బాగుండాలనుకుంటే ఇవాళ ఇంతమంది పిల్లలు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు ఇలాంటి బాగా పోవాలి. మనం తెచ్చుకున్న తెలంగాణ సోనియాన్ని ఒకటేసారి వచ్చి తెలంగాణకి వచ్చినా ఆ మామూలు ఏం చెప్తుంది నాకు బాగా అనిపించింది. తెలంగాణ ఉంటే 4 కోట్ల మంది కోసం తెలంగాణ ఇచ్చినా కానీ 4 కుటుంబాలే బాగుపడ్డాయి. నాకు చాలా బాగా అనిపించింది తెలంగాణ చూస్తని చెప్పి మేడ్చల్ సభలో చెప్పింది. అందుకనే సోదరులారా ముఖ్యంగా యువకులారా మీరందరూ గట్టిగా ఆలోచించాలి. ఎన్నికల్లో మీ అవ్వాతాతలను చెప్పాలి. 2000 పెన్షన్ ఇస్తున్న కాంగ్రెస్ 100,000 ఇస్తున్నది. అదే సన్యాసి కేసీఆర్ అప్పుడు భార్య భర్తలకు చెడు 100 ఇచ్చినాం. 2004లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 200 ముసలి అంటే 400 17 ఏళ్ళు అయింది. ఇవాళ 6 ఏళ్లతో పొలాలు పెరిగిన ధరలకు ఇవాళ భార్య పిల్లలకు మర్చిపోయా అదే బండి సరిగా మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నా. ఇప్పుడు 300 మొత్తం 300 ఎప్పుడు వస్తుందో 3 సంవత్సరాలు వస్తుందో నిన్న బరాలు పడిపోయి ఇంత లెక్కించేసిన పోలీసు ప్రభుత్వం ఇచ్చిన కేసీఆర్ పిల్లల లెక్కలన్నీ కూడా ఇచ్చిన వాళ్ళు పేర్లు పంటారు. ఆయన పంటారు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళు తింటూనే ఉంటారు. అన్ని రెండు ఒకటే అటు ఓటేసి మొదటి